అందరికీ నమస్తే. వెల్కమ్ టు యువర్ కుండ్లీ స్పీక్స్ జ్యోతిష్య సంజీవిని. ఈరోజు మనం మార్చ్లో సింహలగ్నం వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాము. సింహలగ్నం వారికి ఇది చాలా అద్భుతమైన సమయం, ముఖ్యంగా ఎందుకంటే మనకి మార్చ్లో సూర్యుడు, గురువు, కుజుడు వీళ్ళ వల్ల స్థిరాస్తులు ఎవరైతే మనం ఇల్లు కొనుక్కోవాలని అనుకుంటున్నారో వాళ్ళకి చాలా అద్భుతమైన సమయం, మంచి బలం ఉన్న సమయం. ఎందుకంటే ఇప్పుడు చతుర్థం, షష్టం రెండు కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ఎవరిని చూసుకున్నా కూడా డైరెక్ట్ కంప్లీట్ క్యాష్ పెట్టి ఇల్లు ఎవరు తీసుకోవట్లేదు, అందరూ కూడా ఈఎంఐ సైడ్ వెళ్తున్నారు. కాబట్టి మన రుణస్థానమైన 6 చాలా బాగుంది. అటు చతుర్థాన్ని గురువు కూడా చూస్తున్నాడు కాబట్టి చాలా అద్భుతమైన సమయం. వీళ్ళు గృహం కోసం ప్రయత్నించే వాళ్ళు కొంచెం ఉత్సాహంగా ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెడితే మనకి ఈ మాసం చాలా కలిసి వస్తుంది సింహలగ్నం వారికి. దాంతోపాటు మనకి కొంచెం మార్చి 13 వరకు మాత్రం మాటలో జాగ్రత్తగా ఉండాలి. మనం మంచిగా మాట్లాడినా కూడా అపార్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. అలానే కొన్ని పనులు మనం అనుకున్నట్టు అవ్వకపోవచ్చు, ఎందుకంటే అష్టమంలో బుధ శుక్ర శనులు ఉన్నారు కాబట్టి. సో ఆ విషయంలో మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ మార్చి 13 తర్వాత నుంచి సూర్యుడు అష్టమంలోకి రావటం వల్ల కొంచెం కుటుంబంలో ఏమన్నా సమస్యలు అవి ఉన్నా కూడా అవి తీరిపోయే అవకాశాలు చాలా బాగున్నాయి అన్నమాట. సో దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ ఇంటర్వ్యూస్కి కూడా మంచి పీరియడ్ మార్చ్లో సింహలగ్నం వాళ్ళు ఎవరైతే ఏ రకమైన ఇంటర్వ్యూస్ అయినా ఇస్తున్నారనుకోండి, వాళ్ళకి చాలా మంచి పీరియడ్. అండ్ ఆపరేషన్, సర్జరీస్ వీటికి కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇది సింహలగ్నం వాళ్ళు గమనిస్తారని. అలానే బుధ శుక్ర రాహుల దశలు అవ్వకపోయిన వాటి అంతర్దశలు నడుస్తున్నా వాటికి సంబంధించిన రెమెడీస్ మాత్రం చేసుకోండి. 18 నుంచి 28 మాత్రం చాలా అద్భుతమైన పీరియడ్. సింహలగ్నం వాళ్ళు ఉపయోగించి ఇంకా ఎక్కువ ఎనర్జీ పెడితే మనకి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. నమస్తే.